ఇవాళ మనము గన్సగడ్డలు ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ వీటిని నీళ్ళు పోసి నానబెట్టు. నీళ్ళలో ఒక గంట సేపు ఇట్లా నాననిద్దాం గన్సగడ్డల్ని. తర్వాత మళ్ళీ ఒకసారి కడుగుదాం. గంట సేపు నానయ్యి ఇప్పుడు ఇవి తీసుకొని మళ్ళీ ఇంకో దాంట్లోకి వేసుకుందాం. మళ్ళీ కాసేపు నానేద్దాం. మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ వేద్దాం. అందులో ఇందాక తీసేస్తే చాలా ఉడికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అందులో వేద్దాం. అన్నీ ఇట్లా ముక్కల్లా కట్ చేసుకుందాం. శుభ్రంగా కడిగి ఇట్లా గీకాను. అంత మట్టి మట్టిగా అట్లా ఉంటే గీకేసా. గిన్నెలో వేసేసుకుందాం. గన్సగడ్డలు ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెడతాం. ఇందులో బెల్లం వేద్దాం. నెయ్యి వేద్దాం. కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చిందాక ఉడకనిద్దాం. ఇవన్నీ ఇట్లా కలిపేసేయాలి. స్టవ్ వెలిగించాము. కుక్కర్ పెడదాం. పొయ్యి మీద సిమ్లో పెడదాం. ఒక విజిల్ వచ్చిందా కొంచెం. ఒక విజిల్ వచ్చింది. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. ఇంకా స్టవ్ కట్టేసి చూసాను ఫ్రెండ్స్, బాగా ఉడికే ఇట్లా పోతుంది. జ్యూసీగా చూసారు ఎంత బాగుందో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. గన్సగడ్డలు తెచ్చుకొని ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో తినాలి. ఓకేనా ఫ్రెండ్స్, నాకు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైకే నాకు చాలా ఎంతో ఉపయోగం.